అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో NEP 2020 ప్రకారం స్కూల్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 న్యూ స్కూల్ స్ట్రక్చర్ 5+3+3+4. ఇప్పటి వరకు ఉన్న 10+2 విద్యా విధానాన్ని తొలగించి NEP 2020లో పిల్లల్లో ఆలోచన శక్తికి తగ్గట్టు 5+3+3+4 రూపంలో కొత్త విధానం తీసుకుని వచ్చారు. సారీ స్క్రీన్ మీద డిస్ప్లే అయిన టేబుల్ని చూడండి. ఫౌండేషనల్ స్టేజ్ 5 years అండి, ప్రిపరేటరీ స్టేజ్ 3 years, middle stage 3 years, secondary stage 4 years. So let us know about them one by one. Stage 1 foundational skills. నా ముందు వీడియోలో చెప్పానండి, కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కొన్ని స్కిల్స్ యాడ్ చేశారు అని. అందులో ఫౌండేషనల్ స్కిల్స్ కూడా ఒకటి. సో ఫౌండేషనల్ స్కిల్స్ని తెలుగులో పునాది నైపుణ్యాలు అని అంటారు. ఏజ్ గ్రూప్ వచ్చేసి 3 to 8 years అండి. ఈ వయసు గల పిల్లల కోసం పునాది స్థాయి దశను రూపొందించారు. క్లాసెస్ని ఎలా డివైడ్ చేశారంటే ప్రీ స్కూల్ 3 years ఉంటుందండి, తర్వాత grade 1 and grade 2 ఉంటుంది, టోటల్ 5 years. పిల్లలు అంగన్వాడీ లేదా బాలబడిలో చేరి ఆటల ద్వారా ప్రాథమిక నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఈ దశలో ఆటల ద్వారా, చురుకైన పనుల ద్వారా, అన్వేషిస్తూ నేర్చుకునే పాఠాల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. ఫౌండేషనల్ స్కిల్స్ ముఖ్య ఉద్దేశం లిటరసీ అంటే అక్షర జ్ఞానం, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, మరియు న్యూమరసీ అంటే గణిత నైపుణ్యాలు, లైక్ బేసిక్ మ్యాథ్స్ వంటి బలమైన పునాది నైపుణ్యాలు అభివృద్ధి చేయాలి అని. లెట్ us see the next stage. ప్రిపరేటరీ స్టేజ్ ఇయర్స్ ఉంటుందండి. తెలుగులో దీన్ని తయారీ దశ అని అంటారు. గ్రూప్ వచ్చేసి 8 to 11 years అండి. ఇంకా క్లాసెస్ వచ్చేసి grade 3 నుండి 5 దాకా. ఈ దశలో లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్ ఈ విషయంలో పిల్లలకి ఉన్న అనుభవం ఆధారంగా పాఠాలు నేర్పిస్తారు. పిల్లలకి చేయడం ద్వారా నేర్చుకునే విధానం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఆటలతో నేర్చుకునే దశ నుండి ఆనందంగా, చక్కగా, సరదాగా విద్యార్థి పాఠశాల విద్య వైపు మార్పు జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ మిడిల్ స్టేజ్ అండి, 3 years ఉంటుంది. ఏజ్ గ్రూప్ వచ్చేసి 11 to 14 years. క్లాసెస్ వచ్చేసి grades 6 to 8. ఈ దశలో పిల్లలు ప్రతి విషయాన్ని విడివిడిగా నేర్చుకుంటారు, అంటే సబ్జెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సూక్ష్మంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది, అంటే క్రిటికల్ థింకింగ్. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ అంటే పిల్లలు జీవితానికి అవసరమైన పని చేసే నైపుణ్యాలు నేర్చుకుంటారు. మధ్య దశ అంటే మిడిల్ స్టేజ్ అండి. ఈ దశలో ముఖ్యమైన లక్ష్యం పిల్లల్లో లోతైన ఆలోచన చేయడాన్ని మరియు శాస్త్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేలా ప్రేరేపిస్తారు, అంటే సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్. కంటిన్యూ విత్ ద నెక్స్ట్ స్టేజ్ సెకండరీ స్టేజ్. ఏజ్ గ్రూప్ వచ్చేసి 14 to 18 years అండి. క్లాసెస్ వచ్చి grades 9 to 12. ఈ దశలో విద్యార్థులకు చాలా రకాల విషయాలు నేర్చుకునే అవకాశం, అలాగే తమకు ఇష్టమైన విషయాలు ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఈ దశలో పిల్లలు ఉన్నత చదువులు, భవిష్యత్తులో చేసే ఉద్యోగాలు మరియు జీవితంలో అవసరమైన నైపుణ్యాల కోసం సిద్ధమవుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.